భయపడాలా? లైటింగ్ మంచిగా లేకపోయినా కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఇస్ ఇంపార్టెంట్. ఇంకా ఏం జరుగుతలేదు అనుకుంటున్నా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో ఏంటంటే మేము రేపు తిరుపతికి వెళ్తున్నాం. ఇంకా మేము ప్యాకింగ్ చేసుకోలేదు, ప్యాకింగ్ చేసుకోవాలి. ఆల్సో గెస్ వాట్, నాకు జలుబు అయింది. వాట్ ఏ రైట్ టైం కదా, ఎటైనా పోవాలంటే ఏదో ఒకటి అవుతుంది మనకి. ఆల్సో మేము కొంచెం ఎక్కువ ప్యాకింగ్ చేసుకోవాలి, ఎందుకంటే తిరుపతి నుంచి వెళ్ళి మేము హైదరాబాద్లోనే ఆగుతున్నాం. సో హైదరాబాద్లో మళ్ళీ రిటర్న్ రావడం వెళ్ళడం ఎందుకని చెప్పి అక్కడనే ఆగుతున్నాం. అక్కడ కూడా కొన్ని పనులు ఉన్నాయి, చూసుకొని రావాలి. సో ఇట్స్ గోన్ బీ లాంగ్ వ్లాగ్. తిరుపతిలో ఎక్కువ వ్లాగ్ చేయలేనేమో, ఎందుకంటే కుదరదు. ఆబ్వియస్లీ ఓన్లీ వన్ డే వెళ్ళి నైట్ బస్ ఎక్కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ నైట్ రిటర్న్ అయిపోతాం అన్నమాట. ఇన్ని రోజులు తిరగడం, వెళ్ళడం, రావడం, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇంకా యాక్చువల్లీ మేము తిరుపతికి శారీ వేసుకుందాం అనుకుంటున్నాం. ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ది ఇంకా కాలేదు. రేపు మార్నింగ్ అన్నా ఈరోజు నైట్ అన్నా ఇస్తారన్నారు, చూడాలి ఏమవుతుందో. ఇప్పటికైతే అస్సలు ఎనర్జీ లేదు. సో ఫస్ట్ టీ పెట్టుకొని ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ అనడమేనా, చేయడం ఏం లేదా. ఆల్సో మా రూమ్ కండిషన్ చూపిస్తాం మీకు. వెయిట్, ఇంత నీట్గా ఉందో. యా, దిస్ ఈజ్ వాట్ అవర్ రూమ్ లుక్స్ లైక్. ఇది ఒకటే అనుకుంటున్నారా, ఆ రూమ్ కూడా ఉంది. చాలా రూమ్ వద్దు, నేనే దడుచుకునేలా ఉన్నా. అట్లా వేసేసరికి ఇప్పుడు మైండ్ పని చేయట్లేదు అన్నమాట, ఏం తీసుకెళ్ళాలనేది. బన్నక్క రా. ఆల్సో నా గొంతు పోయింది నిన్నటి వరకు, ఇంకా ఇట్లా అని ఉండే. ఇప్పుడు కొంచెం ఈరోజు కొంచెం బెటర్, ట్యాబ్లెట్స్ వేసుకున్నాక వెళ్ళే వరకు కూడా అందరం హెల్తీగా ఉండాలి, మంచిగా దర్శనం అవ్వాలని కోరుకున్నాం. పెట్టు టీ, నేనే పెడతా. సో ఫస్ట్ అయితే లెట్స్ మేక్ సమ్ చాయ్. మిరియాల చాయ్ వేసుకుందాం, గొంతు సాఫ్ అయిపోవాలి ఒకటేసారి. ఆల్సో గైస్, ఐబ్రోస్ చేయించుకున్నా. ఆల్సో సీ దిస్ వాట్ హ్యాపెన్. 3 కట్స్ వచ్చినాయి గైస్. ఆల్సో ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్. మార్నింగ్ స్నానం చేసినప్పుడు కట్టుకున్న ఫేస్ ఇట్లనే ఉంది. మధ్యాహ్నం పడుకున్నాం, ఇంక ఓపిక లేక, అసలు ఏం ఓపిక రావట్లేదు. ఇప్పుడు టాబ్లెట్ వేసుకున్నందుకు కొంచెం బెటర్. మెయింటైన్ చేయాలి ఇదే ఎనర్జీని. ఓకే, ఎనఫ్ ఆఫ్ సౌదీ, లెట్స్ మేక్ సమ్ చాయ్. ఎట్లుంది బన్నక్క? తీయండి. మీరేనా చేసింది? చేయకు. వావ్, వెనకాల చెత్త సామాన్. గుడ్ చాయ్ మేక్స్ గుడ్ మూడ్, యూనో. నా గొంతు, మనం టీ తాగడంలోనే సగం టైం వేస్ట్ చేస్తున్నాం. చేయడంలో సగం, తాగడంలో సగం, వీడియో తీయడంలో సగం. అందుకే ఏమన్నా బుద్ధి లేదా రాని కొంచెం కూడా. మాకు ఈ బ్యాగ్ ఖాళీ కావాలి. సో ఇంట్లో నుంచి ఇళ్ళకి షిఫ్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సో బట్టలు ప్యాకింగ్ అయిపోయింది, శారీ ఇంకా రాలేదు. రేపు మార్నింగ్ వెళ్ళి పిక్ చేసుకోవాలి. నూనె ఉందనుకోకండి, స్కిన్ కేర్ చేసుకున్నట్లుంది.
ఇంకా స్కిన్ కేర్ బాడీ కేర్ అవన్నీ రేపు పెట్టుకుంటాను. అలసిపోయినా, ఇట్స్ ఆల్రెడీ 11. ఇవన్నీ రేపు పెట్టుకుంటా. స్కిన్ కేర్ ఇట్లా మేకప్ అంతే. ఓకే గైస్, గుడ్ నైట్, మీట్ యు టుమారో. హలో గైస్, గుడ్ మార్నింగ్. రెడీ అయిపోయాం, ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోతాం. సో గైస్, నిద్ర అస్సలు పట్టలేదు, నిద్ర సరిపోలేదు, అందుకే నా కళ్ళు అట్లా ఉన్నాయి. ఆల్సో నాట్ ఫీలింగ్ దట్ గ్రేట్. ఐ హ్యావ్ దిస్ నీ ఇష్యూ, అదే ఫుల్ పెయిన్ వస్తుంది. వెళ్ళే వరకు జర్నీలో ఇంకేమవుతుందో. Lunch done guys. How was your lunch? కష్టపడి యాక్చువల్లీ ఐ నీడ్ సమ్ చాయ్, బట్ ఇక్కడ దొరకట్లేదు. కాదు, నేను అందులో పొరు కింద పడితే తిండడు. హైదరాబాద్కి మేము మార్నింగ్ మంచిర్యాలలో 9:20 అట్లా అయితే 4 అట్లా చేరుకున్నాం. తర్వాత ఇప్పుడు 6 o'clockకి హైదరాబాద్ నుంచి వెళ్ళి బస్సు తిరుపతికి మేము తెలంగాణ టూరిజం ద్వారా చేసుకున్నాం. రేపు మార్నింగ్ దిగుతాం. అంటే ఇంకా ఆల్మోస్ట్ 24 hours జర్నీ అనుకోండి. దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్ గైస్. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇట్స్ ద నెక్స్ట్ డే అండ్ మేము హైదరాబాద్కి చేరుకున్నాం. అమ్మ వాళ్ళు వెళ్తున్నారు ఇప్పుడే ఇంటికి. హైదరాబాద్లో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సుష్మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం ఇప్పుడు. అండ్ డే అంతా శారీ క్యారీ చేయడం ఈజ్ అ టాస్క్. అందుకే ఇంకా ఫోన్ ఎట్లయినా మా చేతిలో లేకుండే, సో వీడియోస్ ఎక్కువ వ్లాగింగ్ చేయలేదు నేను ఎక్కువ. దర్శనం బాగా అయింది, అంటే ఫాస్ట్గా అయిపోయింది. ఇంకంతా ఎక్కువసేపు చూసినట్టు అనిపించలేదు, తోసేసారు గైస్ నన్ను. ఫస్ట్ టైం అనిపించింది హైట్ ఉంటే బాగుండేది, ఎక్కువసేపు చూసేదాన్ని. మేము మార్నింగ్ 5:30కి అట్లా దిగాం. కొంచెం పడుకొని లేచి ఫ్రెష్ అయ్యి షాపింగ్ స్టార్ట్ చేయాలి ఇంకా. సో గైస్, మా ఫ్రెండ్స్ని కలుస్తున్నాం. మా ఫ్రెండ్ వాడు USA వెళ్ళిండు, వాడు వచ్చిండు కొన్ని రోజుల కోసం, వారిని కలుస్తున్నాం. ఆల్సో మై బెస్ట్ ఫ్రెండ్ బూజుని కలుస్తున్నాం. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. చాలా రోజులు, ఆల్మోస్ట్ 6 months తర్వాత కలుస్తున్నా బూజుని. వారిని అయితే 1.5 years. ఆల్సో మా అక్కని కలుస్తారు వాళ్ళు. ఐఎమ్ ఎక్సైటెడ్. ఇంకోటి, కాలు పని అవుట్ అంటే అవుట్. ఆల్రెడీ నాకు నీ పెయిన్ ఇష్యూ ఉంది, దాంట్లోనే రోజంతా తిరగడం నడవడం, ఇంకా అందులోనే నాకు కోల్డ్ ఉండే, ఫీవరిష్గా ఉండే, భలే కలిసి వచ్చాయి గైస్. వెరీ గ్రేట్, బట్ ఇట్స్ ఓకే. దర్శనం బాగా జరిగింది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇంకోటి, అసలు 2 days నుంచి నిద్రే ఉండదు బస్సులో. నాకు అసలు నిద్రే పట్టదు. గంటకోసారి, హాఫ్ అన్ అవర్కోసారి లేచి కూర్చుంటా. బట్ 3 days ఈజ్ ఆల్ వీ హ్యావ్. మంచిగా యూటిలైజ్ చేసుకొని మంచిగా షాపింగ్ చేయాలి గైస్. ఓకే బాయ్. హలో గైస్, మేము రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది, 1 అవుతుంది. అండ్ గెస్ వాట్, బయటికి ఇట్లా వచ్చినామో లేదో వర్షం స్టార్ట్ అయింది. ఎంత లక్కీ గైస్ మేము. ఇప్పుడు ఇంతే. ఇప్పుడు ఆటో బుక్ చేసుకోవాలి. అసలు ఈ ఏరియా కూడా పెద్ద ఐడియా లేదు మాకు.
ఓకే నార్మల్ ఉన్నాయి కలెక్షన్ అంతేం మంచిలేదు. ఇంకా సమ్మర్వే ఉన్నాయి కానీ అక్కకి ఇప్పుడు ఎక్కువ వింటర్ వేర్ కావాలి. బాగున్నారా? బాగున్నాను. బాగా చెప్పండి. ఫీలింగ్ ఎమోషనలా? ముఖంలో పెట్టరా ఇంకా దాన్ని తీసుకొచ్చి. ఎన్ని వీడియో తీస్తే భయపడాలా? పడాలా? పడు వీడియోలో పడు. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. వాడు వీళ్ళందరూ మా బీటెక్ ఫ్రెండ్స్. బ్లాగ్ మొత్తం చెప్పిస్తావా? బ్లాగ్ మొత్తం అందరితో హాయ్ చెప్పిస్తావా? నేను ఒక ఎదవని కలుస్తా అని చెప్పాను కదా, ఒక ఎదవ అమెరికాకి వెళ్ళిండు వస్తున్నాడని. వాడు వీడే. ఏ ఆగ్రా ముఖంలో పెడతావా? మీరందరూ స్ఫూర్తి బ్లాగ్ లో అందుగా మీ పేరు మీరు చెప్పుకోండి. నేను బూజు మావా అని ఇంట్రొడక్షన్ ఇస్తున్నా. చాలా ఇంట్రొడక్షన్ పేరు మీద కొత్తగా బూజు వాళ్ళ సిస్టర్ అండ్ వీళ్ళ రూమ్ లోనే సార్ మేము ఉండేది ఇప్పుడు. ఓకే గ్రేట్ లెజెండరీ యూట్యూబర్ బాగా పాప తెలియదు మనం చెప్పి. ఇంకా ఏం జరుగుతలేదు అనుకుంటున్నా. ఇది కూడా వీడియో తీయాలి. ఎస్ ఇదిగో చూసుకో. ఫస్ట్ అక్కడ వేసి ఇక్కడ వచ్చి కూర్చో. ఇంత మీద వస్తాయి నీళ్ళు. ఎవరా లైటింగ్ ఎవరు గుర్తున్నావురా? తెలుగు మూవీ వచ్చాం ఫ్రెండ్స్. ఆగండి ఫ్రెండ్స్, నేను కూడా తీసుకుంటాను. అందుకనే నేనే అయితున్నా ఫస్ట్ టైం. సంపు మిస్ అయ్యి. సంపు యూఆర్ మిస్సింగ్ రా. సంపు లైట్ పెట్టుకొని మాట్లాడాల్సిన విషయం కొన్ని రోజులైనాక సంపు మేనేజర్ అయ్యి సీనియర్ మేనేజర్ అయ్యి ఇలా మన మమ్మల్ని తింపుతుంది డైరెక్ట్. హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇట్స్ ద నెక్స్ట్ డే. నిన్న మూవీకి వెళ్ళాం. అసలు నేను వ్లాగ్ చేయడమే మర్చిపోయినా అసలు మా ఫ్రెండ్స్తో ఉంటే. నైట్ అయిపోయింది, మూవీకి వెళ్ళాం, రిటర్న్ వచ్చేసి పడుకున్నాం. మళ్ళీ ఈరోజు ప్లాన్స్ ఏంటో చూడాలి. I was so happy I met my friends after so long. Also guys, బూజు నా కోసం మా అక్క కోసం చిన్న గిఫ్ట్స్ తీసుకొచ్చింది. సో థాట్ఫుల్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ బూజు. మేమేమో ఒప్పుకుంటూ వెళ్ళిపోయాం సార్. గాయస్ నేను నిన్న రోజంతా టీ తాగలేదు గాయస్, అందుకే నాకు ఇప్పుడు హెడేక్ వస్తుంది. మా అక్క నాకు ఇప్పుడు టీ పెట్టిస్తుంది. ప్లీజ్ బర్నక్క, ప్లీజ్ ఇగ్నోర్ మై షెకల్ యాజ్ ఆల్వేస్. రోజు తిరుగుతున్నా, ఈ మొహం నా కళ్ళు చూడండి.
థ్యాంక్ యూ సౌంది. కాఫీ గైస్. ఆల్సో గైస్ ఐఎమ్ గెటింగ్ రెడీ. ముందైతే ఇంత సన్ తీసుకొని రెడీ అవుతున్నాను. బట్ టైంకి కాఫీ తీసుకొచ్చాను. బాగుంది, కరెక్ట్ ఉందిరా. మా అక్క ఈరోజు ఊహ చేస్తుంది. అయితే పొద్దున అక్కడి ఆఫీస్ లోనే తిన్నా, మధ్యాహ్నం ఆఫీస్ లో. చూడండి గాయస్, మళ్ళీ ఎవరు పోల్లో ఉంటారని డైరెక్ట్ ఇట్లానే తింటారు. అబ్బా ఇట్స్ ఓకే, ఐ విల్ హెల్ప్ యు రా. You're ready. Do you want to see my outfit, guys? Wait a minute. Banakka, show them my outfit. షాపింగ్ అంతా ఏం చేయకుండా వదిలేసి చచ్చిపోతున్నాం. ఐస్ క్రీమ్ కావాలి. ఏం కావాలి? ఐస్ క్రీమ్ నడవంటారు ఇంటికి. తిన్నాం ఫస్ట్. 3:30 అవుతుంది గైస్ ఆల్మోస్ట్. ఫుడ్ తినలేదు. కొడతాను నువ్వైతే. హెడేక్ వస్తుంది గైస్, నాకు చాయ్ కావాలి. నిన్నటి నుంచి చాయ్ తాగలేదు. పొద్దున పెట్టినా కదరా కాఫీ. కాఫీ వేరు, చాయ్ 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 అంతే. మళ్ళీ చాయ్ అంటే ముందు చెప్పాలి చాయ్ పెట్టరా తెస్తుండే. మిర్చి పౌడర్ లేదన్నా కుదరా, అది తీసుకొస్తుండే కదా. ఏం కాదు, బయట ఉంటాయి కదా కావాలి. మోమో తిన్నామా? ఎక్కడ బాగుంటుంది? మోమోస్ కాట్మాండు మోమోస్ ఉంది అక్కడ. ఈవినింగ్ బాగుంటాయి రా. ప్లీజ్ రా భయ్, నువ్వు వామోవో గీ మోమో అనకు. నోటు కాట్మాండు మోమో కానీ సజయ్ అన్న కమ్. ఈవినింగ్ తిందాం మోమో. ఇప్పుడు ఏం తింటాం? ఈవినింగ్ చార్మినార్ పోవాలి. అరే విల్ గో టు ఫస్ట్ కాట్మాండు అండ్ దెన్ విల్ బి గోయింగ్ చార్మినార్. ఓకే ఫైన్. అజయ్ నన్ను అడుగు వస్తారా? నాకు ఫస్ట్ ఆకలి అవుతుంది, మీరు డిసైడ్ అయితే పోదాం. నాకు తెలుసు మీ చెల్లి ఉన్నాడు. ఇద్దరు కలిసి నాన్న పడ్డారంటరా. నేను కూడా ఏదన్నా ఓకే, నీకు ఏం తినాలనిపిస్తుంది కూర్చున్నా తింటావే. చెప్పన్నక్క. వాట్ యు వాంట్ ఈట్? తినడానికి వచ్చాం. ఇక్కడ చాలా లౌడ్గా ఉంది కాబట్టి ఏమి వినిపించదు. I ordered margarita something. One is chocolate ice coffee and one is chocolate and Oreo ice. రెండు సేమ్ ఉన్నాయి. Oh shit! మరి నాకు ఇవ్వరా, నేను టేస్ట్ చేద్దా? అయినా టేస్ట్ చేస్తాను. అందులో కొంచెం Oreo చెప్పనా, అది కొంచెం టిక్ ఉంది, ఇది అంత టిక్ లేదు. నిజంగా మీకు తెలియదురా ఫుడ్ గురించి. నాకు అడగండి, నేను టేస్ట్ చెప్తాను. చికెన్ రైస్ బాల్, పాస్తా అండ్ దిస్ ఇస్ Hong Kong noodles. No, this is Thai noodles. Chicken Thai noodles. ఫుడ్ అయిపోయింది 5:30 కల్లా. తర్వాత మళ్ళీ ఫుడ్ అయిపోయింది తినడం 5:30 కల్లా. ఆ టైంకి మేము లంచ్ చేసాము. తర్వాత మళ్ళీ షాపింగ్కి వచ్చాము యాజ్ యూజువల్.
నడుస్తూనే ఉంది గాయస్, బోర్ వచ్చేసింది, అలసిపోయాం తిరిగి తిరిగి. ఇది ఎన్నో ప్యాంటలోన్స్ ఉన్న బ్రాంచ్లను తిరుగుతున్నట్టుంది ఇప్పటికి. హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇస్ ద నెక్స్ట్ డే. మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అన్నమాట. సుష్మాకి వచ్చేసింది. మేము రోజు చౌ చౌ చేస్తున్నాం, నేపాల్ నూడిల్స్. చూసారా, సీన్స్ రెడీ, ఆల్మోస్ట్ రెడీ. ఆహా, అంత మంచి స్మెల్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసిందా? చేయకపోతే చేయండి, బాగుంటుంది. రెడీ. రోజు అక్క వాళ్ళ ఫ్రెండ్ అని కనబడుతుంది. హలో, మా అక్క వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. యా, అక్కడ తీయాలి కదా నువ్వు. ఎట్లా మర్చిపోతావు అనుకుని. అక్క డెంటిస్ట్ గైస్, ఇందాకే అక్కకి టీత్ క్లినిక్ చేయించుకొని చూడు. ఫస్ట్ మాల్కి వచ్చా. ఈ బ్యాగ్ వెనకాల ఈ బ్యాగ్ పట్టుకోవాలి. అది అయ్యో, నేను వస్తాను, పోవే ఎయిర్పోర్ట్ కి చూద్దాం. ఆ రోజు ఏ టైంకి చెప్పు, నేను క్యాబ్ లో వస్తా. సరే, మెల్లగెళ్ళు. ఫైనలీ నాకు ఫ్రేమ్ నచ్చింది. 3 రోజుల నుంచి తిరిగి తీసుకుంటున్నా. ఇది ఫస్ట్ చూసింది ఎవర్రా? నేను చూడలేదు. హలో గాయ్స్, ఇంకా షాపింగ్ అయిపోలేదు. ఫ్రెండ్స్ కట్ కూడా ఇంకా ఇవ్వలేదు ఆర్డర్. నాకు కాల్ చేస్తారా? వాషింగ్ కాల్ ఉంది. న్యూయార్క్ చీజ్ కేక్ ఉంది, స్ట్రాబెరీ చీజ్ కేక్ ఉంది. చెప్తావా? ఏం చెప్పాలరా? మ్యాంగో ఉంది. ఇంకా చెప్పు. బిస్కాఫ్ ఒకటి చేసా. మ్యాంగో ఉంది. మ్యాంగో, న్యూయార్క్ చీజ్ కేక్, స్ట్రాబెరీ చీజ్ కేక్. మీకు మార్నింగ్ సుష్మక్క అని చెప్పిన కదా, వచ్చేసారు. నాకు అక్క మంచిగా హోమ్ మేడ్ ఫుడ్ చేసి ఇన్ని రోజు బాగా రోజులు అయింది నాకు అని తిన్నాను. పాపం పిల్లగాళ్ళు అసలు బయట తిండి తిని తిని కూర్చోలేకపోతాను. నువ్వేంది తొందర చూపిస్తున్నాడు. మన ఫ్యామిలీ బ్లాగ్ అండి. బాడీ వేసుకుంటే నువ్వు చేస్తున్నావు అంటున్నాడు అంతా. ఓకే, నేనైతే ఎప్పుడు తినలేదు చీజ్ కేక్, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. నీకు ఇష్టమా రెడ్ వెల్వెట్? ఏమో నాకు ఏమంత అనిపించదు. నాకు కూడా అనిపిస్తారు, నాకు అర్థం కాదు. మరి అక్కడెక్కడ వచ్చింది? ఓ అదా, నాకు తీసుకుంటావు. బిల్ మాత్రం చదివే. ఓకే, ఇదైతే డబుల్ ఓకే. ఆఫర్ కూడా వస్తుంది, 124 ఆఫర్ వస్తుంది. సంధ్య లక్కీ. ఓకే, అరే బిత్రి 476 రూపీస్ అంట.
నీది 124 రూపీస్ మిగిలిచ్చిన ఫ్రీ డెలివరీ ఉంది నాకు. సారీ 40 రూపీస్. చేసింది గైస్ మన ఏయ్ ఓకే. మాకు చాలా పేషెన్స్ ఉంది guys. ఏంది ఇంత చిన్నగా ఉందండి? యా అంతే టూ మచ్. బట్ ఇది చాలా చిన్నగా ఉంది. క్రీమ్ స్టార్ ఇంతకంటే పెద్దగా వస్తుంది. డబ్బా క్యూట్ ఉంది కాబట్టి ఓకే, ఐ యాక్సెప్ట్ దిస్. మస్తు హైప్ చేసినాడు బిస్కాఫ్ ని. ఎట్లుంటుంది అంటే ఏముండదు అక్క, నాకు తెలిసి బిస్కాఫ్ లైటింగ్ వస్తలేదు. లైటింగ్ వస్తలేదురా. 2 లైట్ పెట్టచ్చు కదా. ఇట్లా యాస్థెటిక్ ఉండాలి ఇట్లా. ఇప్పుడు అందరు స్నాప్లకి ఎగబడుతుంది చూడండి నాలాగనే. చెప్తాము ఎవరు అందరూ జెన్యున్ గా రివ్యూస్ ఇవ్వాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం తింటాను కాబట్టి ఇట్లనే జెన్యున్ గానే ఉంటది. ఇట్లా మొత్తం దీన్ని మర్డర్ చేస్తున్నా. ఓకే మర్డరింగ్ దిస్. మస్తు లైటింగ్ ఉంది ఫ్రెండ్స్, ప్లీజ్ ఇగ్నోర్ ద లైటింగ్. లైటింగ్ మంచిగా ఉంటే ఎట్లా చెప్పు, లైటింగ్ మంచిగా లేకపోయినా కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ట్రై చేద్దాము. ఫస్ట్ బిస్కాఫ్ ఈడి నుంచి మర్డర్ చేయాలా, ఈడి నుంచి మర్డర్ చేయాలా? సరే ఈడి నుంచి మర్డర్ చేద్దాం. వెయిటింగ్ ఫర్ యువర్ జెన్యున్ రివ్యూ. ఏదో బిస్కెట్ ఉంది. బిస్కాఫ్ అంటే బిస్కెటే కాదు. అంతేం లేదు, హైప్ చేసినందుకు లేదు. అయ్యయ్యో, అంటే వర్త్ కాదంటావా? అయితే నా పైనాపిలే బాగుంటుంది అనుకుంటా. బిస్కెట్ పౌడర్ చేసి మొత్తం పాలల్లో కలిపి ఇచ్చట్లేదు. మిల్క్ పౌడర్ లో బిస్కెట్ వేసి మిక్స్ చేసి సేమ్ పెడితే కూడా కాంక్రీట్ వస్తుంది. కొంచెం వేరే యూట్యూబర్స్ కి ఎందుకు వస్తలేదా? అందరికి వస్తుంది. అంటే బాగుంది. ఇది పైనాపిల్ పీసెసా? ఎన్ని రోజులు పెట్టింది? అది ఆర్టిఫిషియల్ ఉండదు. ఐస్ క్రీమ్ ఉంది, కేక్ ఉంది. నాకు యాక్చువల్లీ కింద ఏం రాదు, రోజు పైనాపిల్ పీసెస్ కొంచెం క్రీమ్ వస్తుంది కానీ బాగుంది. సేమ్ పైన ఒకటి మిగిలింది. ఇంకెందుకు లేట్ మనమైతే బోని చేద్దాం. అక్క సందీప్ నీకే మొత్తం నీకు నువ్వే కదా నాకు చేద్దాం సీజనల్ అని చెప్పింది. ఎంత బాగుంది. చెప్పాలా, క్లియర్ గా చెప్పాలా? కింద ఒక ఉప్పు బిస్కెట్ పడేసిండు కదా ఇంట్లో, మీదనేమో అప్పట్లో మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ డబ్బాలో పెట్టి వస్తుండే ఇప్పుడు మ్యాంగో షేప్ లో ఉంది. దాంట్లో మైదా వేసి ఇచ్చినారు. కానీ అది మ్యాంగో కొంచెం కూడా లేదు, మొత్తం ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఉంది. అక్క నువ్వు పైనాపిల్ పెట్టింది మంచిదని, లేకపోతే మూడిట్లో రెండిట్లో ఏది మంచి లేకపోతే ఎల్లుంటుంది. అరే బన్నీ నువ్వు టేస్ట్ చేయి బన్నీరా. తెలియదు ఉంది కదా నీకు, ఇది తినేస్తావు కదా మొత్తం, రేపు తింటావు కదా. రేపు నీకు ప్యాక్ చేసి పంపిస్తా. అరే ఆఫీస్ తీసుకోవాలి, నేను మంచిగా కట్ చేసి ఇస్తా. కావాలంటే డబ్బా షేప్ చేసి ఇస్తా. బీప్. బాయ్ సుష్మక్క. హలో
guys, I'm back home after so long. మార్నింగ్ 9:30కి అట్లా బయలుదేరితే ఇప్పుడు వచ్చేసరికి టైం అయింది 4:35 అవుతుంది. అండ్ గెస్ వాట్, ఐ గాట్ మై పీరియడ్స్ ట్రావెల్ చేసేటప్పుడు. వావ్, దట్స్ అనదర్ మెస్. నా పని అయిపోయింది ఆల్రెడీ. ఐ వాజ్ మిస్సింగ్ మై హోమ్ అండ్ మై హోమ్ ఫుడ్. చలో లెట్స్ గో అండ్ ఈట్. పప్పు, రైస్, పచ్చి పులుసు, ఫిష్ కర్రీ. అక్కకి ఫిష్ కర్రీ గైస్. నేను తినాను ఫిష్. సూపర్ టేస్టీ. మిస్ అయినావా? మిస్ అయినా బిడ్డ. లంచ్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్టర్ సాలో హోమ్ మేడ్ చాయ్ గైస్. హలో గాయస్, గుడ్ మార్నింగ్. క్యాచింగ్ యూ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 3 to 4 days అయింది. అప్పుడు బ్లాగింగ్ ఆపేసిన, అంటే మళ్ళీ ఓపెన్ కూడా చేయలేదు. సో ఈరోజు ఏంటంటే మళ్ళీ ఒక పని మీద బెంగళూరు వెళ్తున్నాం. నేను లేచిన, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చెయ్యాలి. పదండి చూద్దాం ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ నాకు తెలుసు. మా బ్రేక్ఫాస్ట్ సాంబార్, పల్లీల చట్నీ అండ్ ఇడ్లీ. అవిసె గింజల పొడి హెల్త్కి మంచిదని మమ్మీ చేసింది. తిందాం గాయ్స్, ఆకలి అవుతుంది. ఎక్కేసాను బస్సు. 4 o'clockకి బస్. మార్నింగ్ ఎప్పుడు వెళ్తున్నా వాళ్ళు. గ్రీన్ కలర్. గ్రీన్ ఫిష్. హలో గాయ్స్, వచ్చేసాను బెంగళూరుకి. అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేశాను. ఇంకా ఆ వర్క్ మీదనే వచ్చా. ముందు వెళ్ళి రేవా యూనివర్సిటీ ఊరికి అలా చూద్దాం ఎలా ఉంటుందని చూసాం. బాగుంది. మనం కూడా అందులో చదువుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు వచ్చాను. మళ్ళీ ఈరోజు నైట్ 8 o'clockకి రిటర్న్. బాగుంది, సేమ్ అదే. జస్ట్ అంతే. హాయ్ టు ద వ్లాగ్. ఫుడ్ తినడం అయిపోయింది. మేము ఇప్పుడు మాల్కి వచ్చాము. ఊరికే తిరుగుతున్నాం పని బస్. అటు ఏ స్ఫూర్తి రా, నా పేరు స్ఫూర్తి. తప్పు రాసిందా? SP SP. It's okay. It's not out of the box. It's normal. It's very peaceful.
వెల్కమ్ హోమ్ గాయస్. యా మార్నింగ్ 8:39 కల్లా రీచ్ అయ్యాం. నేను ఇంకప్పుడే ఫ్రెష్ అయ్యాను, అలసిపోయాం. ఫైనలీ అయిపోయింది తిరగడం. ఈరోజు 30 ఐ థింక్ సో. యా ఈరోజు 30 అండ్ 4th మా అక్క వెళ్ళిపోతుంది. 4th మేము హైదరాబాద్ వెళ్తున్నాం. ఇంకా ఓన్లీ 3 డేసే. ఐ మిస్ హర్ అ లాట్. ఆల్సో మేము బెంగళూరులో అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేసాము. ఆంటీ కానీ అమ్మమ్మ కానీ చాలా స్వీట్ అసలు. ఫెల్ సో హ్యాపీ. ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు మా కోసం. లవ్తో ఫుడ్ ప్రిపేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అమ్మమ్మ మమ్మల్ని బస్ దగ్గర వరకు కూడా డ్రాప్ చేశారు ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. ఆల్సో ఉదయన్నయ్య థ్యాంక్ యూ మాకు బెంగళూరు చూపించినందుకు. అయినా ఇట్స్ ఓన్లీ 1 డే. ప్లాన్ చేసుకొని ముందే వస్తే ఇంకెక్కువ చూసేవాళ్ళమేమో, బట్ మాకు అసలు టైం లేకుండే. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఐ యాక్చువల్లీ లవ్డ్ బెంగళూరు. ఇక్కడ ఎంత అంటే మేము సిటీ లోపలికి వెళ్ళాలి, అవుట్స్కర్ట్సే కాబట్టి బాగుండే మొత్తం ఆ ఎన్విరాన్మెంట్ కానీ అన్నీ. అంతే. ఇంకా మై సోషల్ బ్యాటరీ ఈజ్ డెడ్ గైస్. నౌ ఐమ్ జస్ట్ గోనా రిలాక్స్ for few days. And that's it for this video. If you like this video, please do like, share and subscribe to my channel. And I'll see you in my next video. Okay, bye.